ఆ రోజు ఆయన ఆపరేషన్ చేసుకోవాలంటే అమెరికాకు పోయి హార్ట్ ఆపరేషన్ చేసుకొని వచ్చాడు. అదే మారుగా మా అత్తగారు అయినటువంటి వసతారం గారిని చూస్తే ఆవిడ క్యాన్సర్ వస్తే ఆ రోజు రెండు హాస్పిటల్, ఒకటి బాంబేలో ఒక హాస్పిటల్ ఉండేది టాటా, రెండోది అడయారులో ఒకటి. ఈరోజు మీరు చూస్తా ఉంటే క్యాన్సర్ కోసం అనేక హాస్పిటల్ వచ్చాయి. అదే ఎన్టీ రామారావు గారి కోరిక. ఆవిడ పేరుతో ఒక హాస్పిటల్ పెట్టాలని చెప్పి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆ రోజు ప్రారంభించారు. ఈరోజు బాలకృష్ణ గారు హాస్పిటల్ సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితికి వచ్చాడు. నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఈరోజు అన్ని హాస్పిటల్స్లో ఈరోజు ఎక్కడికక్కడ మన వాళ్ళు చాలా సమర్థవంతంగా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకా రాను జెనెటిక్స్ టెస్ట్ కూడా, జెనెటికల్ టెస్టులు చేసిన తర్వాత ఏ వ్యక్తికి ఎలాంటి డిసీజెస్ భవిష్యత్తులో రాబోతాయో ముందుగానే ప్రిడిక్ట్ చేసేస్తున్నాం. అది ప్రిడిక్ట్ చేసినప్పుడు దానికి ప్రివెంటివ్గా ఏం చేయాలనో అవన్నీ కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం. అంటే మనం ఊహించిన పరిణామాలు ఇవన్నీ. అయితే ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అవేర్నెస్ కూడా వారు చాలా, భాస్కర్ గారు ఒక మాట చెప్పారు, హాస్పిటల్కి పోకుండా ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ వే. నేను కూడా అదే కోరుకుంటున్నా. అది మీ చేతుల్లో ఉంది, కానీ మన లైఫ్ స్టైల్స్ మనం మార్చుకోలేకపోతున్నాం. భవిష్యత్తులో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, హెల్త్ కాస్ట్ తగ్గాలి. మా మంత్రి గారికి సత్యకుమార్ గారికి ఒకటే చెప్పాను నిన్న కూడా మీటింగ్లో, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయి, ఆయుష్మాన్ భారత్లో మేము కూడా భాగస్వాములయ్యి ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ చేసుకునే ప్రతి ఒక్కరిది రికార్డు తీసుకుని తద్వారా డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి ఎవరైనా కిమ్స్కి వస్తే మొత్తం రికార్డు అంతా హిస్టారికల్ రికార్డు ఉంటుంది, దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను దానికంటే ఒక స్టెప్ ముందుకు పోయి రాష్ట్రంలో 90% డిసీజెస్ ఏమేమి వస్తున్నాయి, ఈ 90% డిసీజెస్ని ప్రివెంట్ చేయగలిగితే ఏమేం చేయాలి. ఒకటి ప్రివెంటివ్ హెల్త్. ప్రివెంటివ్ హెల్త్లో డైట్ విషయం చెప్పాడు, హ్యాబిట్స్ విషయం, ఎక్సర్సైజ్, లేకపోతే స్లీప్, దీనికంటే కూడా అలవాట్లు, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్స్ కానీ కొద్దిగా మనం మార్చుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్కి వచ్చే పరిస్థితే రాదు. నేను ఇంకా ఒక స్టేజ్ ముందుకు వెళ్తున్నా. మీరు తినే ఫుడ్ కూడా నేచురల్ ఫుడ్ ఉండాలని ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ నెంబర్ 1 ఏ రాష్ట్రం అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది, తయారు చేస్తున్నాం. ఒకసారి నేచురల్ ఫుడ్ వచ్చినప్పుడు నేను మాటల్లో చెప్పడం లేదు, టెక్నాలజీ వల్ల ట్రేసబిలిటీకి వస్తున్నాం. అంటే నువ్వు తినే ఫుడ్ ఒకసారి క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసుకుంటే ఏ ఫామ్ నుంచి వచ్చింది, ఏం ప్రాసెస్ ఉపయోగించారు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి. దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే ఇది కరెక్ట్గా ఆర్గానిక్ ఫుడ్, ఇది నేచురల్ ఫుడ్ అని సర్టిఫికేషన్ ఉంటుంది, ట్రేసబిలిటీ ఉంటుంది. దీన్ని కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం. రెండోది, మనం వాడే పీల్చే గాలి, అందరం కూడా కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్నాం. అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు 500 గిగాబిట్ గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నామని. అందులో 160 గిగాబిట్ అంటే 1/3 దేశంలో ప్రొడ్యూస్ చేసే గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ చేయబోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల లాభాలు ఏమిటని మీరు ఆలోచిస్తే, ప్రతి ఒక్క ఇల్లు, ఇంటి పైన సోలార్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. దానిపైన మా గ్రిడ్ అంతా కూడా డిమాండ్ సప్లై కింద పనిచేస్తాం. పేదవాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు. ఒకవేళ అదనంగా కరెంటు ఉత్పత్తి చేస్తే మీరు గ్రిడ్కి ఇవ్వచ్చు. మళ్ళీ అవసరమైతే సాయంత్రం పూట మీకు కరెంటు లేకపోతే మళ్ళీ మీకు కరెంటు ఇస్తాం. ఈ విధంగా ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోతున్నాం. నా ఆలోచన ఒకటే, వీలైనంత తొందరలో పెట్రోల్ డీజిల్ వాడకుండా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే రోజు రావాలని
మీ ఇంట్లోనే మీరు ఛార్జ్ చేసుకునే పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. దానికి కూడా శ్రీకారం చుడతాం. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ టోటల్గా కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఫుడ్ కంట్రోల్ చేయగలిగితే చాలా బెనిఫిట్స్ వస్తాయి. అదే మాదిరిగా మా నారాయణ గారు ఇక్కడే ఉన్నారు, ఆయనకి చెప్పాను, మొత్తం గార్బేజ్ అంతా క్లీన్ చేయడం కానీ నగరాల్ని పరిశుభ్రంగా పెట్టే బాధ్యత అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పైన ఉంది. అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, పరిశుభ్రత కావచ్చు. ఇవన్నీ చేయగలిగితే కిమ్స్ మీరు చూస్తే 25 ఏళ్ళు, హైదరాబాద్ మీరు చూస్తే 25 ఏళ్ళు. నేను ఆ రోజు ఐటీ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారు, తిండి పెడుతుందా అన్నారు. ఇప్పుడు వస్తా ఉంటే చిన్న చిన్న కుర్రవాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని చూపిస్తూ నాకు జేజేలు పలికే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నిన్నే మేము డిస్కస్ చేసాం మా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా వాట్సాప్లోనే అన్ని సేవలు అందించే పరిస్థితి తీసుకొస్తున్నాం. నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఒక వాట్సాప్ ద్వారా, మీరు ఒక టెంపుల్కు పోవాలన్నా, ఒక ఎంఆర్ఓని సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఒక సినిమాకి పోవాలన్నా, రేపు రాబోయే రోజుల్లో కిమ్స్ హాస్పిటల్లో బెడ్ బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్ గ్రూప్లోనే బుక్ చేసుకునే పరిస్థితికి వస్తారు. అంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించేది, గవర్నమెంట్ ఆలోచిస్తున్నా, ప్రైవేట్ సేవలు కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా మీరు ఎక్కడికి పోయే పని లేదు, మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు మా గవర్నమెంట్ను కూడా ప్రైవేట్ వాళ్ళు ఎంత సమర్థవంతంగా గ్యారప్ చేస్తున్నారో, గవర్నమెంట్లో కూడా కంప్యూటరైజేషన్ చేసి ఎక్కడికక్కడ సమర్థమైన సుపరిపాలన ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. అందుకే నేను ఒక మాట చెప్పాను, నేను చేసే పని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్, నరేంద్ర మోడీ గారి విధానం వికసిత్ భారత్ 2047. స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్కి అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యం వస్తుంది, అప్పుడే ఆదాయం వస్తుంది. ఈ మూడు కూడా కలుపుకొని అలాంటి సమాజాన్ని క్రియేట్ చేయడం కోసం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ప్రభుత్వంలో కూడా మొత్తం డేటా తీసుకున్న తర్వాత మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం. ఈరోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి. ఓసారి బాధేస్తుంది, ఓసారి ఆరోగ్యం మాట్లాడుతున్నాం, ప్రోగ్రెస్ చూసి ఆనందపడుతున్నాం. ఓసారి ఒక్కొక్క పేషెంట్కి 60 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000 మెడికల్ బిల్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు. ఓసారి బతుకుతున్నారు, ఒకసారి చనిపోతున్నారు. కానీ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతాం, అందరికీ ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుగుతామో దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఆలోచిస్తున్నా. ఈరోజు హాస్పిటల్లో కూడా ఇంకొక విషయం కూడా, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి. మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం. ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత. ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా. చీటికి మాటికి మీరు హాస్పిటల్ అందరినీ పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా భద్రత పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు వేరబుల్స్ వచ్చాయి. ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడి నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు అతను హాస్పిటల్కి షిఫ్ట్ చేసే మెకానిజం వస్తూ ఉంది. అంబులెన్సెస్ ఉన్నాయి,
అంబులెన్సెస్ కూడా మనకు కావలసిన ఎక్విప్మెంట్ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం. అందుకని అందరం కూడా ఆలోచించుకోవాల్సింది రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం, అవసరమైతే ఆపరేషన్లు చేసే పరిస్థితి రావాలి. అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం. ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే బైఫర్కేషన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలా హాస్పిటల్కి స్కోప్ ఉంది, కాలేజీలకు కూడా స్కోప్ ఉంది. ఒకప్పుడు నేనే మెడికల్ కాలేజీని ఎక్కువ పెంచాను. ఆ రోజుట్లోనే మీరు చూస్తే మెడికల్ ఎడ్యుకేషన్ కోసం అన్ని జిల్లాల్లో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాం, చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం, రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం, మండల్లో జూనియర్ కాలేజ్ ఇచ్చాం, ఎవ్రీ 5 కిలోమీటర్లు ఒక హై స్కూల్ ఇచ్చాం, 3 కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇచ్చాం. ప్రతి ఒక్క కిలోమీటర్ స్కూల్ పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు ఒక పక్క మా మంత్రి గారు కూడా చెప్తున్నా, ఎలాంటి విషయాలు చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందో భారతదేశంలో ఉండే మోడల్సే కాకుండా ప్రపంచంలోనే కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ఉంటే అవన్నీ అధ్యయనం చేసి ఎలాంటి మోడల్ని క్రియేట్ చేయాలి, ఇన్సూరెన్స్ ఎట తీసుకురావాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేయమంటున్నాం. అందులో ఏదైనా ఐడియాస్ ఇవ్వగలిగితే భాస్కర్ రావు కూడా చెప్తున్న అనుభవంతో ఆయన కూడా మొత్తం ఒక మోడల్ తయారు చేయగలిగితే వీ విల్ బి వెరీ హ్యాపీ అని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నాను. ఇది కాకుండా వారు ఒక మాట చెప్పారు, ఏదైతే హెల్త్లో నాన్ డాక్టర్స్ ఒక పక్క మెడికల్ స్టాఫ్ ఉన్నారు, కానీ ఒక డాక్టర్కి సపోర్టింగ్గా 10 మంది అదర్స్ ఉన్నారు. ఒక నర్స్ కానీ, ఒక టెక్నీషియన్ కానీ, అదే మరి అనేక మంది దానికి సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు. దీనికి స్కిల్ డెవలప్మెంట్ కోసం ముందుకు వస్తున్నారు. నేను వారికే కాదు, ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఏ రంగంలో ముందుకొచ్చినా వారికి పూర్తిగా మద్దతుగా ఉండడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనందరిలో కూడా తెలివితేటలున్నాయి, కానీ ఏ పని చేయాలనో ఆ పని చేయడానికి కావాల్సిన స్కిల్స్ తక్కువ ఉన్నాయి. ఎవ్రీ ఫీల్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశాన్ని మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. నేను అనేక సార్లు చెప్పడం కాదు, కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటాడో, ఎక్కడైతే ఒక సుస్థిరమైన పరిపాలన ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, అక్కడ సమిక్షేమం ఉంటుంది, అక్కడే భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి నాయకుడే కేంద్రంలో నరేంద్ర మోడీ అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడుండే నాయకులమే కాదు, ప్రజల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. 2004లో కానీ తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ గెలుచుంటే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుండదో ఒక్కసారి బేరీ చేసుకోండి. 2019లో తెలుగుదేశం పార్టీ గెలుచుంటే ఈ ధ్వంసం జరిగి ఉండేదా ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంత నష్టం జరిగిందని మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రజలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటలెక్చువల్స్ కూడా మాకేం పని అనుకుంటారు, కానీ మీ జీవితాలను గవర్న్ చేసేది గుడ్ గవర్నెన్స్. మీరు చేసే కష్టానికి అదనంగా ఆదాయం రావాలన్నా, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలన్నా ప్రభుత్వం వల్లనే సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బైఫర్కేషన్